లుక్ ఇన్ టు దిస్ కంపారిజన్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ లాజిక్. ఇది చూద్దాం మనం. ఇప్పుడు అనుమానము అనేది ఒక ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణంలో స్వార్థానుమానం, పరార్థానుమానం, వి గెట్ ది సిలాజికల్ ఇంటర్వెన్షన్ ఇన్ పరార్థానుమానం. అందుకే అది మనకు తెలుగులో అనుమానం ఉంది. ఈ అనుమానంలోనే పరార్థానుమానంలో మనం పంచావయవ వాక్యము అని చెప్తాం మనం. ఈ పంచావయవ వాక్యంలో 5 వాక్యాలు ఉన్నాయి. అందులో మొదటి 2 తీసేసి తర్వాత 3టిని వెస్టర్న్ లాజిక్ లో చెప్పుకోవచ్చు, మనం ఈక్వేట్ చేసుకోవచ్చును. సో వాళ్ళకి 3 ఉంటాయి. ఆ 3 2 ప్రిమైజెస్ అండ్ 1 కన్క్లూషన్. మనకు తెలుగులో 5 కింద చెప్పారు. వాళ్ళు ఆ చివరి 3 తీసుకున్నారు. అది ఎలా తీసుకున్నారో చూద్దాము. ఇందులో మనకు ముఖ్యంగా ఉండేవి ఏముంటాయండి? 3 టర్మ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈవెన్ ఇన్ ఇండియన్ లాజిక్ ఆర్ వెస్టర్న్ లాజిక్, అది మారదు. ఒకటేమిటంటే మనకు అసలు కనిపిస్తున్నది ఏమిటి? దాన్ని హేతువు అని అంటాం. ఆ హేతువుని బట్టి అనుమానం ద్వారా మనం ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం అంటే ఒక జ్ఞానాన్ని సాధిస్తున్నాం. దేని ద్వారా? ఒక అనుమానం ద్వారా. అనుమానము అంటే ఏమిటి? మనకు అక్కడ ఒక కనిపిస్తున్న విషయం ద్వారా, అంటే ఒక హేతువు ద్వారా. సో హేతువు ఒకటి ఉంది, దాని నుంచి మనం సాధించేది ఒకటి ఉంది. ఎక్కడ సాధిస్తున్నాము, ప్లేస్, అది ఎక్కడ సాధిస్తున్నాము అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పక్షము అని అంటాం. అంటే ది ప్లేస్ వేర్ దట్ సాధ్య ఈజ్ ఆబ్టైన్డ్, ఈజ్ అచీవ్డ్. సో సాధ్యము, పక్షము, హేతువు 3 ఉన్నాయి మనకి. ఈ 3 ఉన్నాయి. ఇందులో సాధ్యము అనే దాన్ని వెస్టర్న్ లాజిక్ లో మేజర్ టర్మ్ అని అంటాం. అంటే మేజర్ టర్మ్ అంటే అర్థం ఏంటి? అసలు మనకు ముఖ్యమైనది అదే, మనం సాధించవలసిందే అని అర్థం, అంతే. సో సాధ్యము అంటే మేజర్ టర్మ్. పక్షము అంటే ప్లేస్ వేర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్, అది పక్షము అని అంటాం. హేతు అంటే మిడిల్ టర్మ్. హేతు అంటే మిడిల్ టర్మ్ ని కామన్ టర్మ్ గా ఉండేదాన్ని మిడిల్ టర్మ్ అంటామని చెప్పుకున్నాం మనం వెస్టర్న్ లాజిక్ లో. అదే ఇక్కడ హేతువు అవుతుంది. ఉదాహరణకి పొగ ఉంటే నిప్పు ఉన్నది. అది ఒంటింట్లో పొగ ఉంది కనుక నిప్పు ఉంది, నిప్పు ఉంది కనుక పొగ ఉందని మనకు తెలుసును. అదే బయటకు పెడితే ఎక్కడైనా పొగ కనిపిస్తే నిప్పు ఉంది అని అనుకోవచ్చును. సో ఇక్కడ కారణం ఏమిటి? నిప్పు ఉంది అని అనుమానించడానికి కారణం ఏమిటి అంటే, హేతు ఏమిటి అంటే, మిడిల్ టర్మ్ ఏమిటి అంటే పొగ అనేటువంటి, పొగ కనబడటము అనేటటువంటి. సో ఈ 3 ఇట్లా చెప్పాం మనం. సాధ్య, పక్ష, హేతు అనేది ఉన్నదాన్ని మనం మేజర్, మైనర్ అండ్ మిడిల్ టర్మ్స్ ఇక్కడ డిస్క్రైబ్ చేసాము అనమాట. దాన్ని నామినిక్లేచర్ పెట్టాము. ఒక ఉదాహరణ చూస్తే ఇందులో చూడండి, ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్, ఆల్ మెన్ ఆర్ యానిమల్స్ అని ఉంది. ఏమండి, ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి మీరు చూడండి. నాకు మీరు ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్, ఆల్ మెన్ ఆర్ యానిమల్స్, ఈ రెండింటి నుంచి వచ్చే కంక్లూషన్ ఏమిటండి? ఆల్ మెన్ ఆర్ ఆల్ మెన్ ఆర్ మోర్టల్స్ అని. ఎలా వస్తుందండి? మనం ఎప్పుడు ఇక్కడ కదా మొదలు పెడతాం. యాక్చువల్గా దీంట్లో ఏం రావాలి మనకి? మీరు ఎలా చెప్పారు? ఇక్కడ ఉందని చెప్పడం కాదు. ఈ 2 చూస్తే మనకి ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్, ఆల్ మెన్ ఆర్ యానిమల్స్ అని ఉంది. దీన్ని డైరెక్ట్ గా మీరు కన్క్లూషన్ తీస్తే ఏమవ్వాలి? ఇక్కడ యానిమల్స్ అనేది కామన్ టర్మ్ కనుక ఆల్ మార్టల్ ఆర్ మెన్ అని రావాలి. అది కదా మనకు రావాల్సిన కంక్లూజన్. ఇక్కడ ఆల్ మార్టల్ ఆర్ మెన్ అని రావాలి. ఈ యానిమల్స్ అనే కామన్ తీసేస్తే మనం ఆల్ మార్టల్ ఆర్ మెన్ అని రావాల్సింది ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని రాసాం. ఎందుకు రాసాం మనం? ఆర్ దే బోత్ ది సేమ్? ఆల్ మెన్ ఆర్ మార్టల్, ఆల్ మార్టల్ ఆర్ మెన్ అని 2 సమానమేనండి. నేను ఎందుకంటే డ్రిల్లింగ్ కోసం చెప్తున్నాను, మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అని. 2 సమానం అవుతాయండి? కాదండి. సమానం కాదు. కానప్పుడు మీరు ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని ఎలా రాశారు? ఇక్కడ ఆల్ మెన్ తో స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మీకు. ఇది కంక్లూజన్ ఎలా వచ్చింది? దీన్ని ఫ్రమ్ హౌ ఇట్ లుక్స్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ మార్టల్ ఆర్ మెన్ అని రావాలి. ఎందుకు ఇట్లా రాశారు అంటే మీరు? సెకండ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ని ప్రెడికేట్ గా నాకు అర్థమైంది, మీకు విషయం తెలిసిపోయింది. అది మనం దీన్నే వాట్ వి కాల్ దిస్ అలైన్మెంట్ అంటాం మనం. ప్రిమైసెస్ ని ఎప్పుడు అలైన్మెంట్ చేయాలి. అలైన్మెంట్ అంటే ఏమిటి? ఈ కామన్ టర్మ్ ఏదైతే ఉందో, అంటే మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో, అది ఫస్ట్ ప్రిమైజ్ లో ప్రెడికేట్ లో ఉండాలి, సెకండ్ ప్రిమైజ్ లో సబ్జెక్ట్ లో ఉండాలి. ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది? ఇక్కడ యానిమల్స్ అనేది కామన్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ లో ఉంది, రెండో దాంట్లో ప్రెడికేట్ లో ఉంది. ఇది తప్పు కదా? కాకపోతే సింపుల్ గా ఈ సెంటెన్స్ ఇటు ఈ సెంటెన్స్ ఇటు రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ సింపుల్ అలైన్మెంట్, సింపుల్ కన్వర్షన్, అంతే. ఇందులో ఏం లేదు. సో మనం యూ మస్ట్ కన్సిడర్ ది ఫస్ట్ స్టేట్మెంట్ as all men are animals and the second statement as all animals are mortal. Then it becomes all men are mortal అని వచ్చేస్తుంది. అలా ఇది వచ్చింది అన్నమాట. ఈ విధంగా ఆల్ మెన్ ఆర్ మార్టల్. ఆల్ మెన్ ఆర్ మార్టల్ అంటే ఏ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్ కి మీకు కాన్వర్స్ ఎట్లా వస్తుంది?
సమ్ మార్టల్ ఆర్ మెన్ అవుతుంది, ఆల్ మార్టల్ ఆర్ మెన్ అవ్వదు. దీని కాన్వర్స్ ఇది. పర్హాప్స్ యూ అండర్స్టూడ్ దట్. ఎందుకని? కుక్కలు చచ్చిపోతాయి, పందులు చచ్చిపోతాయి, అవన్నీ మెన్ అవుతాయి? అవ్వవు కదా. సమ్ మార్టల్ ఆర్ మెన్. చచ్చిపోయే వాటిలో కొందరు మనుషులు, చచ్చిపోయే వాళ్ళు అందరూ మనుషులు కాదు, కానీ మనుషులు అందరూ చచ్చిపోతారు. దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్టేట్మెంట్ అండ్ ఇట్స్ కాన్వర్స్. సో ఉత్తినే చెప్పాను, సబ్జెక్ట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకుని వచ్చింది కదా అని. ఇందులో సాధ్యము అంటే మనం బై డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ లో మనం లాజిక్ మొదలు పెట్టినప్పుడు ప్రెడికేట్ ఆఫ్ ది కన్క్లూజన్ ఇస్ సాధ్యం. ప్రెడికేట్ ఆఫ్ ది కన్క్లూజన్ అంటే మార్టల్, అంటే చనిపోతారు అని. ఇక్కడ యానిమల్స్ అన్ని చనిపోతాయి, మనుషులందరూ యానిమల్స్ అంటే మనుషులందరూ చనిపోతారు అనేది మనం సాధించాల్సిన విషయం. అంటే సాధించవలసింది మార్టల్. దిస్ ఈజ్ ఇన్ ది ప్రెడికేట్, దిస్ ఈజ్ ది ప్రెడికేట్ ఆఫ్ ది కన్క్లూజన్. దేర్ఫోర్ వి సే సాధ్య అంటే ప్రెడికేట్ ఆఫ్ ది కన్క్లూజన్ ఇస్ సాధ్య, అంటే మార్టల్ అనేది ఇక్కడ సాధ్యము, అంటే మార్టల్ అనేది మేజర్ టర్మ్ అయింది అన్నమాట. రెండోది పక్షము. ఇక్కడ ఈ మార్టాలిటీ ఎక్కడ చూస్తున్నాం మనం? వేర్ ఇస్ ది ప్లేస్ వీఆర్ ఎగ్జామినింగ్ దిస్, టాకింగ్ అబౌట్ దిస్ మార్టాలిటీ? ఇట్ ఈస్ ఇన్ మెన్. దెర్ఫోర్ మెన్ అనేది పక్షము అవుతుంది. అంటే ఇక్కడ మెన్ అనేది మైనర్ టర్మ్ అవుతుంది అన్నమాట. పక్షము అంటే మైనర్ టర్మ్. ఇంకా మిడిల్ టర్మ్ ఈజ్ హేతువు అని చెప్పుకున్నాం. కారణం అదే కదా. రెండింటికి మిడిల్ టర్మ్ అంటే కామన్ గా ఉండేది ఏమిటి? రెండు కూడా యానిమల్సే. సో యానిమల్స్ అనేది మిడిల్ టర్మ్. దీన్ని హేతు అని అంటాం. అంటే చనిపోయేవన్నీ అంటే ఆ మనుషులందరూ జంతువులు, యానిమల్స్ అని మనం చెప్తున్నాం. ఈ యానిమల్స్ అనేది ఇక్కడ, అలాగే ఆ అన్ని యానిమల్స్ కూడా మార్టల్ అని మనం చెప్తున్నాము. అన్ని యానిమల్స్ కి చావు ఉంటుంది అని. ఈ యానిమల్స్ అన్ని. సో హేతు ఏమిటి ఇక్కడ? దీనికి హేతు వీళ్ళు యానిమల్స్ కావటం, ఇక్కడ చనిపోవడానికి యానిమల్స్ కావటం. సో యానిమల్స్ కామన్, దట్స్ వాట్ వీ కాల్ ది మిడ్ టర్మ్. దాన్నే హేతు అని అంటాం. ఆ కారణం మూలంగానే ఈ రెండు ఈక్వేట్ చేసి మనం వీసే ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని చెప్పామన్నమాట. సో ఇంకొకటి మనకు కూడా తెలుసు, మిడిల్ టర్మ్ షుడ్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ బోత్ ది ప్రిమైసెస్. అది కూడా మనం చదువుకున్నాం. రెండిట్లోనూ యానిమల్స్ ఉండాలి. అది ఆ కామన్ టర్మ్ లేకపోతే అసలు ఈక్వేషన్ రాదు అక్కడ. యూ ఆర్ నాట్ ఏబుల్ టు డ్రా ఎనీ కన్క్లూషన్ అన్నమాట. వ్యాప్తి అని అంటే ది రిలేషన్ బిట్వీన్ సాధ్య అండ్ పక్ష. వ్యాప్తి అంటే మేజర్ టర్మ్, మైనర్ టర్మ్, ఈ రెండిట్లో మధ్యలో ఉండే రిలేషన్. అంటే అది ఉంటే ఇది ఉంది అని అర్థం అనమాట. దానికి మనం వ్యాప్తి అని అన్నాం. ఈ రకంగా మనం వెస్టర్న్ లాజిక్ ని, ఇండియన్ లాజిక్ ని కంపేర్ చేసుకోవాలి. హేత్వాభాసలో ఏమని చెప్పుకున్నాం? ఫ్యాలసీ ఇస్ డిఫెక్ట్ ఇన్ ఆర్గ్యుమెంట్ దట్ అరైజ్ ఫ్రమ్ either a mistake in a reasoning or the creation of an illusion that makes a bad argument appear good. ఒక తప్పు స్టేట్మెంట్ చెప్పి మంచిదానిలా చెప్పడం కానీ అది ఫ్యాలసీ అని అంటాము. లేకపోతే మనం ఇచ్చే రీజనింగ్ తప్పు కావచ్చును. ఈ రీజనింగ్ తప్పు అయినందువల్ల ఎన్ని రకాలైనటువంటి ఫ్యాలసీస్ హ్యాపెన్ కావచ్చును అని అంటే ఇక్కడ చెప్పారు. ఒకటి సవ్యభిచారము అని మనం అక్కడ చదువుకున్నాం. సవ్యభిచారము అని ఉన్నదాన్ని వెస్టర్న్ లాజిక్ లో ఇర్రెగ్యులర్ మిడిల్ అని అంటారు. ఇర్రెగ్యులర్ మిడిల్ అంటే మిడిల్ టర్మ్ ని ఇర్రెగ్యులర్ గా చెప్పడం, సరైన మిడిల్ టర్మ్ చెప్పకపోవడం. మిడిల్ టర్మ్ అంటే ఏమిటనుకున్నాం మనం? హేతు, సరైన హేతువు చెప్పకపోవడమే సవ్యభిచారము. అంటే దీన్ని ఉదాహరణకి ఇక్కడ చూడండి, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనం, when the middle term is connected with other major term as well. అంటే ఇప్పుడు మిడిల్ టర్మ్ ఉన్నప్పుడు మనకు ఉన్న రెండు ప్రిమైసెస్ ఏముండాలి? వన్ ప్రిమైస్ షుడ్ బి ఏ మేజర్ ప్రిమైస్ అండ్ ది అదర్ ప్రిమైస్ షుడ్ బి ఏ మైనర్ ప్రిమైస్. అంటే పార్ట్ ఆఫ్ దిస్ మేజర్. ఈ మేజర్ లో ఒక పార్ట్ మైనర్ అవుతుంది. అంచేత అట్లా ఉన్నప్పుడే, ఒకటి మేజర్ ప్రిమైజ్ ఒకటి మైనర్ ప్రిమైజ్ ఉన్నప్పుడే యూ కెన్ డ్రా ఏ కన్క్లూషన్. సపోజ్ ఇది ఒక మేజర్ ప్రిమైజ్, ఇదొక మేజర్ ప్రిమైజ్ అయినప్పుడు యూ కెనాట్ డ్రా ఏ కన్క్లూషన్. దీనికి సంబంధం లేదనమాట. రెండు డిఫరెంట్ మేజర్ టర్మ్స్ అంటే రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఈ రెండింటికి దెర్ ఇస్ నో రిలేషన్. ఇందులో నుంచి పార్ట్ తీసుకుంటే దేర్ ఇస్ ఎ రిలేషన్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్, మైనర్ ఈస్ పార్ట్ ఆఫ్ మేజర్ అని చెప్తాం కనుక. అంచేత సవ్య విచారం అంటే ఎప్పుడు జరుగుతుందంటే, మనం రెండు మేజర్ స్టేట్మెంట్స్, రెండు మేజర్ ప్రిమైసెస్ తీసుకుని ఒక మేజర్ ని మైనర్ అని పొరపాటు పడి ఆ రెండింటిని ఈక్వేట్ చేసి మనం ఒక కంక్లూషన్ చెప్పడం అనేది మిస్టేక్ అన్నమాట. అవి రెండు మేజర్ టర్మ్స్ కనుక దోస్ యూ కెనాట్ డ్రా ఎనీ కన్క్లూజన్ ఫ్రమ్ దోస్ టూ ప్రిమైసెస్. ఇందులో ఉదాహరణ చూడండి, ఆల్ మెన్ డ్రింక్ అనేది ఒక స్టేట్మెంట్ చెప్పాను నేను. ఆల్ మెన్ డ్రింక్. ఇంకొక స్టేట్మెంట్ చెప్పాను, ఎక్స్ ఆల్సో డ్రింక్స్. ఎక్స్ ఆల్సో డ్రింక్స్. ఈ రెండింటిని బట్టి ఏమైంది మనకి? ఆల్ మెన్ డ్రింక్, ఎక్స్ ఆల్సో డ్రింక్స్ అనే దాంట్లో ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్ అనేటటువంటి కన్క్లూజన్ మనకు వచ్చింది. ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్.
ఇందులో ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్ అన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం అనమాట, ఈ ఆల్ మెన్లో ఎక్స్ ఒకడు అని అనుకుంటున్నాం మనం. అంతే కదా. దట్ మీన్స్ ఈ ఆల్ మెన్ అనేది మనం మేజర్ ప్రొమైజ్ అనుకున్నాము. ఎక్స్ అనేది దిస్ ఎక్స్ ఈజ్ వన్ ఆఫ్ దిస్ ఆల్ మెన్ అనుకుంటే ఇది మైనర్ టర్మ్ అయింది. కానీ ఇది మైనర్ టర్మ్ అవ్వడాల్సిన అవసరం ఏముందండి? సపోజ్ దిస్ ఎక్స్ ఈజ్ అవుట్ సైడ్ దిస్ ఆల్ మెన్, వాడు ఇంకొకటి ఎవడో ఉన్నాడు. సో దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ మేజర్ టర్మ్. ఆ ఒక్కటే మేజర్ టర్మ్ అయిపోతుంది. అంటే మహాత్మా గాంధీ జాతిపిత అన్నాము, అక్కడ మహాత్మా గాంధీ అనేది మేజర్ ప్రిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒకటే ఉంటాడు, ఆయనే అన్ని ఆల్ అన్నా వన్ అన్నా ఆయనే. అట్లానే ఇక్కడ కూడా ఎక్స్ అని కూడా ఒక మనిషి, హీఈస్ ఆల్ ఇన్ హిమ్సెల్ఫ్. దేర్ ఫోర్ ఇది ఒక మేజర్ ప్రిమైజ్, ఇది ఒక మేజర్ ప్రిమైజ్ కనుక ఈ రెండూ కలిపి యూ కెనాట్ సే ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అని చెప్పలేరు. ఎక్స్ కెన్ బి ఏ ఉమెన్, అంతే కదా. అక్కడ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏంటంటే ఎక్స్ కెన్ బి ఏ ఉమెన్, వై షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ మెన్. ఇక్కడ ఎవరు చెప్పారు? ఇక్కడ చెప్పలేదు కదా. సో దిస్ ఈజ్ హౌ, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్. ఈ రకమైనటువంటి రెండు మేజర్ టర్మ్స్ తో, ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమో డ్రింకింగ్ అనేది కామన్ టర్మ్. ఈ మిడిల్ టర్మ్ మనకి రెండు మేజర్ టర్మ్స్ లో కనెక్ట్ అయ్యి ఉంది. అంతేగాని ఒక మేజర్ ఒక మైనర్ అయితే దెన్ యూ కెన్ డ్రా ఏ రిలేషన్ బిట్వీన్ మేజర్ అండ్ మైనర్. ఇట్స్ నాట్ సో హియర్. It is connected with two major terms. Then you cannot draw a conclusion between two major terms. Therefore, this conclusion goes wrong. అంటే మనం ప్రాక్టికల్ గా చూడాలంటే all men drink, X also drinks, X can be a woman. అంతే, need not be a man అని అర్థం అన్నమాట. సో దీన్ని సవ్యభిచారము అని మనం తెలుగులో సవ్యభిచారం లాగా, ఇది మన వెస్టర్న్ లాజిక్ లో, తెలుగులో అంటే ఇండియన్ లాజిక్ లో ఇక్కడ సవ్యభిచారం ఇట్లా చెప్పుకుంటాము అన్నమాట. రెండోది విరుద్ధము అని అంటాం. విరుద్ధము అని అంటే ఏమిటి? కాంట్రడిక్టరీ మిడిల్. అంటే మనం దేనిని ప్రూవ్ చేయాలనుకున్నామో దాని ఆపోజిట్ ని ప్రూవ్ చేయటం. మనకు హేతువు దేనికి ఇస్తాము? టు ఎస్టాబ్లిష్ సర్టెన్ థింగ్, టు ప్రూవ్ సంథింగ్ వి గివ్ ఏ రీజన్. ఇఫ్ దట్ రీజన్ ప్రూవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ యు వాంటెడ్ టు ప్రూవ్ ది ఆపోజిట్ ఆఫ్ దట్, మీరు ఏదైతే ప్రూవ్ చేయదలుచుకున్నారో దాని ఆపోజిట్ దాన్ని ప్రూవ్ చేసే హేతువుని చెప్తున్నారు బై మిస్టేక్. మీరు అది మిస్టేక్ చేస్తున్నారు. సో అది రాంగ్ హేతు. దీన్ని విరుద్ధం అని అంటాం. ఉదాహరణ చూడండి, వెన్ ది మిడిల్ టర్మ్ వ్యాలిడేట్స్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే సాధ్యం. మనం ఏది సాధించాలనుకుంటున్నామో దానికి ఆపోజిట్ దాన్ని సాధిస్తున్నాం మనం చెప్పే హేతువు ద్వారా. వెన్ ది మిడిల్ టర్మ్ అంటే వ్యాలిడేట్స్ అంటే సాధించటం. ఇక్కడ వీడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో ది ఎయిర్ ఈజ్ హెవీ బికాస్ ఇట్ ఈస్ ఎంటీ అని చెప్పారు. ది ఎయిర్ ఈజ్ హెవీ బికాస్ ఇట్ ఈస్ ఎంటీ. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు. ఇప్పుడు ఈ బికాస్ అని పెట్టాము అంటే దెర్ ఆర్ టూ సెంటెన్సెస్ హియర్. ది ఎయిర్ ఈజ్ హెవీ, ఇట్ ఈజ్ ఎంటీ అని రెండు సెంటెన్స్లు, బికాస్ ఈజ్ ఏ కంజంక్షన్. కనుక ఇందులోనే ఈ ఒక్క సెంటెన్స్ లోనే టూ ప్రిమైజెస్ ఉన్నట్లు లెక్క. సో దిస్ ఈజ్ ఏ సిలోజిజం కింద లెక్క ఇది. ఇందులోంచి కంక్లూజన్ తీయాలి మనం. ఇప్పుడు ఈ కంక్లూజనే చెప్పాం మనం ఇక్కడ. ఇప్పుడు ది ఎయిర్ ఈజ్ హెవీ బికాజ్ ఇట్ ఈజ్ ఎంటీ అనే టైపులో ప్రిమైసెస్, రెండు ప్రిమైసెస్ కలిపి బికాస్ తో కలిపి ఒక సెంటెన్స్ గా చెప్పినప్పుడు మీరు మేజర్ టర్మ్, మిడిల్ టర్మ్, మైనర్ టర్మ్ ఎలా డిసైడ్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బికాస్ అనే మాట ఉంది కదా, కంజంక్షన్ ఉంది కదా, ఈ కంజంక్షన్ కి ముందుండేదాన్ని మేజర్ టర్మ్ అవుతుంది. ఈ హెవీ అనేది మేజర్ టర్మ్ అవుతుంది. బికాస్ తర్వాత ఉండేదేమో మిడిల్ టర్మ్ అవుతుంది. ఇది మొదలైనటువంటి సబ్జెక్ట్ ఉన్నదేమో ఇదేమో మైనర్ టర్మ్ అవుతుంది. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవాలి అన్నమాట. అంటే బికాజ్ అనేటటువంటి సిలోజిజం మోడల్ ఇచ్చినప్పుడు సింగిల్ సెంటెన్స్ లో, అంటే యాడింగ్ ది టూ ప్రిమైసెస్ విత్ ఎ కంజంక్షన్, అప్పుడు మనం ఏ విధంగా మేజర్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ మైనర్ టర్మ్ చెప్పాలి అంటే, బికాజ్ ముందు ఉండేటటువంటిది మేజర్ టర్మ్, బికాజ్ తర్వాత ఉండేటటువంటిది మిడిల్ టర్మ్, అండ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ ది మైనర్ టర్మ్ అని చెప్పి. అంటే ఇక్కడ ఏమైంది? ఎయిర్ అనేది మైనర్ టర్మ్ అయింది, హెవీ అనేది మేజర్ టర్మ్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా మైనర్ టర్మ్ అంటే గుర్తుపెట్టుకోండి, హెవీనెస్ అనేది మనం సాధించాల్సినటువంటిది. ఈ హెవీ అనేటటువంటిది మనకి బికాజ్ ముందుంది మేజర్ టర్మ్ అయింది. మేజర్ టర్మ్ అంటే సాధ్యము, హెవీనెస్ అనేది సాధించవలసినది. తర్వాత బికాజ్ ఇట్ ఈస్ ఎంటీ, ఇక్కడ ఈ ఎంటీ అనేటటువంటి మిడిల్ టర్మ్ అయింది అనమాట. ఇది కామన్ టర్మ్ అయింది అనమాట, మిడిల్ టర్మ్ అవుతుంది అనమాట ఎంటీ అనేది. సో మనం ఇక్కడ సాధించాల్సిన దాన్ని ఏమి సాధిస్తున్నాం మనం ఇక్కడ? ఎయిర్ ఈజ్ హెవీ బికాజ్ ఇట్ ఈస్ ఎంటీ. కానీ ఇన్ఫాక్ట్ వాట్ ఈస్ ది అబ్జర్వేషన్? విచ్ ఎవర్ ఈజ్ ఎంటీ ఈజ్ లైట్. అంటే ఇక్కడ మీరు ఇస్తున్న హేతువు ఏమిటి? మనం మిడిల్ టర్మ్ ఎంటీ అని చెప్పాము. మిడిల్ టర్మ్ అంటే హేతువు ఖాళీగా ఉండటము అని చెప్పాము.
ఈ హేతువు ద్వారా మనం సాధించదలుచుకున్నది ఏమిటి? బరువుగా ఉన్నది అని. ఖాళీగా ఉన్నది బరువుగా ఉంటుందండి? ఉండదు కదా! ఖాళీగా ఉన్నది తేలిగ్గా ఉంటుంది. అంచేత మనం బరువు మనకు సాధ్యమైనప్పుడు ఖాళీగా ఉంది కనుక అనేది రాంగ్ రీజన్. ఖాళీగా ఉంది కనుక కాదు, నిండుగా ఉంది కనుక అంటే సరిపోతుంది, అక్కడ కరెక్ట్ అవుతుంది. సో వీఆర్ గివింగ్ ఏ రీజన్ విచ్ ప్రూవ్స్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మిడిల్ అది మేజర్ టర్మ్. మనం ఏది సాధించాలో దాని ఆపోజిట్ సాధిస్తున్నాం. ఏమిటి అంటే ఇట్ ఈస్ లైట్ అవుతుంది. హెవీ అని ప్రూవ్ చేసే బదులు మనం ఇచ్చే రీజనింగ్ ద్వారా వీఆర్ ప్రూవింగ్ దట్ ఇట్ ఈస్ లైట్. ఇలా ఉండేదాన్ని విరుద్ధము అని అంటాం. విరుద్ధము అంటే ఏమిటి? హేతు విరుద్ధము అన్నమాట. అంటే మిడిల్ టర్మ్ ఈజ్ విరుద్ధము, కాంట్రడిక్షన్. అందుకని దీన్ని కాంట్రడిక్టరీ మిడిల్ అన్నారు. అంటే ది మిడిల్ టర్మ్ ఈజ్ ప్రూవింగ్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది మేజర్ టర్మ్. మనం మేజర్ టర్మ్ అనేది సాధ్యం, దాని బదులు మనం వీఆర్ ప్రూవింగ్ హియర్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది మేజర్ టర్మ్ by using the middle term. We are saying by giving the reason which you are giving as the middle term. In such a statement, using air is minor term, heavy is a major term, and empty is mid term. Major and mid terms are contradictory. అంటే ఖాళీగా ఉండేది బరువుగా ఉండదు, ఆ రెండు కాంట్రడిక్టరీ కనుక ఇట్స్ ఎ ఫ్యాలసీ. దీన్ని విరుద్ధము అని మనం వెస్టర్న్ లాజిక్ లో చెప్పాము అన్నమాట. తర్వాత సత్ప్రతిపక్షము. సత్ప్రతిపక్షము అంటే మనం చెప్పుకున్నాం, అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ లో సాధ్యము దాని ఆపోజిట్ ఉండి ఆ సాధ్యానికి మనం ఇచ్చేటటువంటి హేతు ఏది ఉందో ఈ హేతు ఆపోజిట్ సాధ్యానికి ఆపోజిట్ ని ప్రూవ్ చేసేలా ఉంటే, అంటే when the సాధ్య అంటే when the major term and its contradictory are held valid by a mid term and its contradictory అయితే దాన్ని మనం సత్ప్రతిపక్షము అంటాం. అంటే ఇన్ఫరెన్షియలీ కాంట్రడిక్టెడ్ మిడిల్, అనుమాన ప్రమాణం ద్వారా అనేది. ఇన్ఫరెన్షియలీ మీన్స్ ప్రూవ్ యువర్ అనుమాన ప్రమాణం అని అర్థం అనమాట. ఇందులో ఉదాహరణ ఏమి ఇచ్చారంటే వీళ్ళు, వేర్ దేర్ ఆర్ టూ మిడిల్ టర్మ్స్ అంటే రెండు హేతువులు అవైలబుల్ టు ప్రూవ్ కాంట్రడిక్టరీ మేజర్ టర్మ్స్. కాంట్రడిక్టరీ మేజర్ టర్మ్స్, ఒక మేజర్ టర్మ్ అంటే ఒకటి తేలిక అంటే ఒకటి బరువు అనుకోండి. ఈ రెండింటిని ప్రూవ్ చేసేటందుకు ఒక రీజన్ కూడా అవి కూడా కాంట్రడిక్టింగ్ గా ఉండాలి. ఒకటి ఖాళీ ఒకటి నిండు అనుకోండి, అట్లా అన్నమాట. సో దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఆల్కహాల్ ఈజ్ గుడ్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కోల్డ్. ఆల్కహాల్ ఈజ్ గుడ్ బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కోల్డ్. ఎప్పుడు కూడా ఇందులో మీరు ఎప్పుడు మేజర్ టర్మ్, మిడిల్ టర్మ్, మైనర్ టర్మ్ చూసుకోవాలి. ఇందులో మేజర్ టర్మ్ ఏమవుతుందండి? ఇది బికాస్ ముందు ఉండేది మేజర్ టర్మ్, గుడ్ అనేది మేజర్ టర్మ్, ఇక్కడ ఆల్కహాల్ అనేది మైనర్ టర్మ్. ఈ బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ అనేటటువంటిది కామన్ టర్మ్. ఇక్కడ ఎందుకు అంటున్నాము? ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ బికాజ్ ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్, అంటే ఇట్ డస్ నాట్ ప్రొటెక్ట్ అనే అర్థంలో అనమాట ఇది. సో ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ బికాజ్ ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్, ఈ రెండు చెప్పారు. ఇక్కడ చూడండి, మీరు సాధించాల్సింది ఏమిటి? గుడ్, దాని కాంట్రరీ నాట్ గుడ్. ఇక్కడ ఆల్కహాల్ ఈజ్ గుడ్ అండ్ హియర్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్. సో ఇక్కడ సాధించవలసినవి అంటే మేజర్ టర్మ్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఇక్కడ గుడ్ ఉంటే ఇక్కడ నాట్ గుడ్ ఉంది. ఇది సాధించడానికి మీరు వాడుకున్నటువంటి మిడిల్ టర్మ్ ఏది? మిడిల్ టర్మ్ అనేది ఇట్ ప్రొటెక్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ప్రొటెక్ట్స్ అని ఇక్కడ ఉంది. ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఇట్ డస్ నాట్ ప్రొటెక్ట్ అని అర్థం అనమాట. ఇట్ డస్ నాట్ ప్రొటెక్ట్ యువర్ లివర్ అని చెప్పుకోవచ్చు కదండి. ఇక్కడ ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి మనం. అంటే నెగటివ్ ఆఫ్ ప్రొటెక్షన్. కాజెస్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఇట్స్ నాట్ ప్రొటెక్టింగ్, ఇట్ ఈస్ డూయింగ్ అగైనెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. అంచేత ఇక్కడ మేజర్ టర్మ్స్ రెండు, సాధ్యాలు రెండు గుడ్ నాట్ గుడ్ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి రీజన్, హేతువు అనేటటువంటిది అంటే మిడిల్ టర్మ్ ఇక్కడ ఇట్ ప్రొటెక్ట్స్ ఉంది, ఇక్కడ ఇట్ కాజెస్ లివర్ ఫెయిల్యూర్ ఉంది, ఇట్ డస్ నాట్ ప్రొటెక్ట్ అర్థం అనమాట. అందుకని ఈ రెండు కాంట్రడిక్టరీ మిడిల్ టర్మ్స్, దే ఆర్ ప్రూవింగ్ కరస్పాండింగ్లీ కాంట్రడిక్టరీ మేజర్ టర్మ్స్. ఇటువంటి దాన్ని అందుకని దీన్ని కాంట్రడిక్టెడ్ మిడిల్ అని అన్నాం. మిడిల్ అండ్ ఇట్స్ కాంట్రడిక్టరీ. అనుమాన ప్రమాణం ద్వారా they establish the major term and it's a contradictory. This is what is called సత్ప్రతిపక్షం. ఇదేమో వెస్టర్న్ లాజిక్ లో ఇట్లా చెప్పారు దీనికి. తర్వాత అసిద్ధము. అసిద్ధము అని అంటే మనం అన్ప్రూవ్డ్ మిడిల్. మిడిల్ అంటే ఏమిటి? మళ్ళీ మనం హేతువు. అనప్రూవ్డ్ మిడిల్. ఈ హేతువు సరైనటువంటిది కాదు, నాట్ ప్రూవ్డ్ మిడిల్. ఈ హేతువు సరైనటువంటిది కాదు అనేది అసిద్ధము అని అంటాం. అసిద్ధంలో 3 రకాలు అక్కడ చదువుకున్నాం, ఇక్కడ కూడా చూద్దాం మనం. అది ముందు అసిద్ధం అంటే జనరల్ గా ఏం చూడాలంటే, when the relation between the middle term and the minor term cannot be proved. ఇందులో
అసిద్ధం ఎప్పుడవుతుందంటే మనం ఏమనుకున్నాము, పక్షంలో అసలు హేతువు లేకపోవడము అసిద్ధము అని అక్కడ చదువుకున్నాం. అది 3 రకాలని చదువుకున్నాం మనం. ఆశ్రయాసిద్ధము, స్వరూపాసిద్ధము, అవి 3 రకాలు అసిద్ధాలు చదువుకున్నాం మనం. వ్యాప్యత్వాసిద్ధము అని 3 చదువుకున్నాం. ఇక్కడేమిటి, దాన్ని అక్కడ పక్షంలో వ్యాప్తి చెంది ఉండకపోవటం రీజను. అది అక్కడ మనం చెప్పుకున్నాం అసిద్ధం అని ఇండియన్ లాజిక్ లో. ఇక్కడ ఏమిటది, రిలేషన్ బిట్వీన్ మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ అంటే హేతువు అండ్ ది మైనర్ టర్మ్ అంటే పక్షము. పక్షానికి హేతువుకి మధ్యలో రిలేషన్ చెప్పలేకపోవడం అంటే వ్యాప్తి లేకపోవడం. రిలేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది ఉన్న చోట అది ఉండడము అని. కనుక ఇక్కడ మైనర్ టర్మ్ లో హేతువు లేకపోవటము, అది ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్. ఇది దీనికి వీళ్ళు ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, షాడోస్ ఆర్ లిక్విడ్ బికాస్ ఇట్ హ్యాస్ స్పీడ్. అంటే సాధారణంగా ఇక్కడ కూడా బికాస్ తో వచ్చిన సెంటెన్స్ వచ్చింది కనుక ఇక్కడ మేజర్ టర్మ్ ఈజ్ లిక్విడ్, మైనర్ టర్మ్ ఈజ్ షాడోస్ అండ్ కామన్ టర్మ్ ఈజ్ స్పీడ్. కామన్ టర్మ్ స్పీడ్ అంటే ఉదాహరణకి మీరు దీన్ని 2 సెంటెన్స్ చేయాలంటే, లిక్విడ్ హ్యాజ్ స్పీడ్, షాడోస్ హ్యావ్ స్పీడ్. షాడోస్ స్పీడ్ గానే కదులుతాయి, లిక్విడ్ స్పీడ్ గానే ప్రవహిస్తుంది, కనుక షాడోస్ ఆర్ లిక్విడ్. అదనమాట. ఆ విధంగా ఈ సెంటెన్స్ షాడోస్ ఆర్ లిక్విడ్ బికాజ్ ఇట్ హ్యాజ్ స్పీడ్ అని. ఇది కరెక్ట్ అవుతుందా? అవదు. ఎందుకు కరెక్ట్ అవ్వదు అని అంటే, ఇక్కడ చూడండి, లిక్విడ్ ఈజ్ ది మేజర్ టర్మ్, స్పీడ్ ఈజ్ ది మిడ్ టర్మ్ అండ్ షాడో ఈజ్ ది మైనర్ టర్మ్. ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఇంక నేను ఆర్గ్యుమెంట్ రాయలేదు, ఇక్కడ మీకు అర్థమైపోతుందని. ఇందులో ఏమిటంటే, మీరు లిక్విడ్ అది దాని అంతటా అది ప్రవహిస్తుంది, షాడోస్ ప్రవహించవు, వాటంతట అవి మూవ్ అవ్వయి. ఈ ఒరిజినల్ లో ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో వస్తువు కదిలినప్పుడు షాడో కదులుతుంది తప్ప దాని అంతటా అదేమీ ప్రవహించదు. అంచేత అసలు షాడోలో ప్రవహించటము అనేటటువంటిది లేదు. అసలు ఇక్కడ స్పీడ్ అనేటటువంటిదే షాడోలో లేదు. ఇక్కడ స్పీడ్ ఏమిటి, స్పీడ్ అంటే ఏమిటి, మనం ఏం చెప్పుకున్నాం మనము, ఇక్కడ ఇందులో చూడండి, లిక్విడ్ ఈజ్ మేజర్ టర్మ్, స్పీడ్ ఈజ్ మిడ్ టర్మ్. మిడ్ టర్మ్ అంటే హేతువు, ఇక్కడ స్పీడ్ హేతువుగా చెప్పాము. షాడోలో స్పీడ్ ఎందుకు ఉంటుందంటే ఉండదు, దాని తాలూకు ఒరిజినల్ కదిలితే ఇమేజ్ కదులుతుంది, లేకపోతే ఇమేజ్ కదలదుగా. లిక్విడ్ అలా కాదుగా, ఇట్ హ్యాస్ స్పీడ్ బై ఇట్ సెల్ఫ్. సో షాడోకి స్పీడ్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. అంచేత స్పీడ్ అనేది మిడ్ టర్మ్, ది మిడ్ టర్మ్ అండ్ షాడో అనేటటువంటిది ఏం చెప్పాం మనం, ఇట్ ఈస్ ది మైనర్ టర్మ్. సో యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ది రిలేషన్ బిట్వీన్ ది మైనర్ టర్మ్ అండ్ ది మిడ్ టర్మ్. ఇక్కడ చూడండి, ది రిలేషన్ బిట్వీన్ ది మిడిల్ టర్మ్ అండ్ ది మైనర్ టర్మ్ కెనాట్ బి ప్రూవ్డ్. షాడోస్ కి స్పీడ్ ఉంటుంది అని మీరు ప్రూవ్ చేయలేరు కనుక ఇది తప్పు. షాడోస్ ఆర్ లిక్విడ్స్ అనేది తప్పు అని చెప్పడం అన్నమాట. దీన్ని అసిద్ధము అని అన్నాము. ఇది ఒక ఫాలసీ. తర్వాత బాధిత. మనం బాధితము అంటే ఏమిటి, ఇక్కడ ఇంగ్లీష్ లో మనకి యాక్చువల్ గా వెస్టర్న్ లాజిక్ లో చదువుకుంటే చాలా క్లారిటీ వస్తుంది మనకి ఇండియన్ లాజిక్ లో కంటే. నాన్ ఇన్ఫరెన్షియలీ కాంట్రడిక్టెడ్ మిడిల్. అసలు మనం ఏదైనా కానీ ఒక సిలోజిజం లో ఒక కన్క్లూజన్ చెప్తున్నాము అంటే అనుమాన ప్రమాణమే కదా. అనుమాన ప్రమాణం అంటే ఇన్ఫరెన్షియల్, అదే దట్ ఈస్ అన్ ఇన్ఫరెన్షియల్ కన్క్లూజన్. మీరు ఇన్ఫర్ చేసినటువంటి కన్క్లూజన్ అది అనుమాన ప్రమాణం ద్వారా, అది దాని అర్థం. ఇక్కడ నాన్ ఇన్ఫరెన్షియల్లీ అంటే ఏమిటంటే, అనుమాన ప్రమాణం ద్వారా మీరు కన్క్లూజన్ డ్రా చేయడం అంటే లాజికల్ కన్క్లూజనే అవుతుంది. యు ఆర్ నాట్ యాక్చువల్లీ సీయింగ్ దట్. కానీ మీ లాజికల్ కన్క్లూజన్ మనం అనుమానం ద్వారా కాకుండా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అంటే స్ట్రైట్ పర్సెప్షన్, డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా దాన్ని కనుక్కున్నప్పుడు అది వేరే విధంగా ప్రూవ్ అయింది అనుకోండి. మీరు అనుమాన ప్రమాణం ద్వారా వచ్చిన కన్క్లూజన్ కి ఆపోజిట్ కన్క్లూజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది బాధితము అని అంటామన్నమాట. అంటే ఎక్కడైతే మనకి ఇన్ఫరెన్షియల్ గా వచ్చినటువంటి, అంటే లాజికల్ గా వచ్చినటువంటి కన్క్లూజన్ ఈజ్ ప్రూవ్డ్ టు బి రాంగ్ నాన్ ఇన్ఫరెన్షియల్లీ, అంటే బై డైరెక్ట్ పర్సెప్షన్ అని అర్థం అనమాట. అలా చేసినప్పుడు దాన్ని బాధితము అని అంటారు. ఎంత హాయిగా ఉంది చూడండి ఇది. అపోజ్డ్ బై ఏ స్ట్రాంగర్ ప్రమాణ, కాంట్రడిక్టెడ్ త్రూ సెల్ఫ్ పర్సెప్షన్, అంటే డైరెక్ట్ పర్సెప్షన్ అనమాట ఇది. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ మనం అక్కడ చదువుకున్నది ఇక్కడ కూడా చెప్పాడు. ఫైర్ ఈజ్ కోల్డ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్. అంటే ఇక్కడ కూడా ఏమైంది మీకు, బికాజ్ ముందు కనుక కోల్డ్ అనేది మేజర్ టర్మ్ అవుతుంది, ఫైర్ మైనర్ టర్మ్ అయింది, సబ్స్టెన్స్ అనేది కామన్ టర్మ్. అంటే ఇది 2 ప్రెమిసెస్ గా రాయాలంటే ఏం చేయాలి, ఫైర్ ఈజ్ ఏ సబ్స్టెన్స్, ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ కోల్డ్ అన్నప్పుడు ఫైర్ ఈజ్ కోల్డ్ అని, బికాజ్ ఇట్ ఇస్ ఏ సబ్స్టెన్స్ అని సప్లిమెంటేషన్. అందుకని ఫైర్ ఈజ్ కోల్డ్ బికాజ్ ఇట్ ఇస్ సబ్స్టెన్స్ అనేది ఏమైంది, ఈ 2 ప్రెమైసెస్ నుంచి వచ్చినటువంటి లాజికల్ కన్క్లూజన్ ఇక్కడ మీరు ముట్టుకొని చూడలేదు, మీరు దాన్ని మీరు అనుభవించి చూడటం లేదు. అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే యు ఆర్ డిసైడింగ్, లాజికలీ యు ఆర్ డిసైడింగ్ దట్ ఫైర్ ఈజ్ కోల్డ్.
from the two given premises because fire is a substance. All substances are cold. Therefore, fire is cold. ఇంతే కదా అని ఉంది. బట్ వెన్ యూ గో త్రూ ఏ డైరెక్ట్ పర్సెప్షన్, స్ట్రైట్ పర్సెప్షన్ ఏమిటి? ఇక్కడ మీరు స్పర్శ, మన డైరెక్ట్ పర్సెప్షన్స్ 5 రకాలు పంచ జ్ఞానేంద్రియాలు. ఇక్కడ స్పర్శని తీసుకోండి, నిప్పును ముట్టుకున్నారు అనుకోండి, మీరు ఏం తెలుస్తుంది? ఇట్స్ నాట్ కోల్డ్ అని తెలుస్తుంది. అంచేత ఇక్కడ ఏమవుతుంది అనమాట, మీకు అనుమాన ప్రమాణం ద్వారా వచ్చిన లాజికల్ కన్క్లూషన్ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వచ్చేటటువంటి కంక్లూజన్ బాధిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అందుకని దీన్ని బాధితం అని అంటాం. అందుకని నాన్ ఇన్ఫరెన్షియల్లీ అంటే అదర్ దాన్ అనుమాన ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణం అని ఇక్కడ ఉదాహరణలో చెప్పుకున్నాము. దీన్ని బాధితము అని అన్నాం మనం. దాని అసిద్ధలో 3 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆశ్రయ సిద్ధం, స్వరూప సిద్ధం, వ్యాప్యత్వ అసిద్ధం. సో ఆశ్రయ సిద్ధము సేమ్ మనం అక్కడ ఏం చదువుకున్నామో అదే ఇక్కడ కూడా చెప్తారు వీళ్ళు. అండ్ మైనర్ టర్మ్ ఈజ్ ఫాల్స్. ఆశ్రయ సిద్ధము అంటే అసలు మైనర్ టర్మే ఫాల్స్, అంటే ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్, అసత్ అనమాట. మైనర్ టర్మ్ ఈజ్ అసత్ అంటే పక్షం అసత్ అయిపోయింది. ఉదాహరణకి స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాజ్ ఇట్స్ ఏ లోటస్, ఎందుకంటే విచ్ ఎవర్ ఈజ్ లోటస్ ఈజ్ ఫ్రాగ్రెంట్, దేర్ ఫోర్ స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్. ఇక్కడ ఏమైంది? బికాస్ పెట్టాం కనుక ఫ్రాగ్రెంట్ అనేది సాధ్యము, మేజర్ టర్ము. స్కై ఫ్లవర్ అనేది మైనర్ టర్ము. స్కై ఫ్లవర్ ఈజ్ వాట్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. అంచేది ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందంటే దీనికి ఎగ్జిస్టెన్సే లేదు, మైనర్ టర్మ్ ఎగ్జిస్టెన్సే లేదు కనుక దీన్ని వన్ మైనర్ టర్మ్ ఈజ్ ఫాల్స్, దట్ ఈస్ కాల్డ్ ఆశ్రయ సిద్ధ. రెండోది స్వరూప సిద్ధ. ఇక్కడ స్వరూప సిద్ధం అంటే ఏమిటంటే మిడిల్ టర్మ్ అనేది ఇక్కడ మీరు చెప్తున్న హేతువు కరెక్టే గాని ఆ హేతువు అక్కడ ఉండేటటువంటి మైనర్ టర్మ్ కి రిలేట్ అయినటువంటి హేతువు కాదు. అటువంటిప్పుడు దాన్ని స్వరూప సిద్ధము అని అంటాం. అంటే మిడిల్ టర్మ్ ఈజ్ రియల్, ఇస్ ట్రూ, బట్ డస్ నాట్ మ్యాచ్ ది మైనర్ టర్మ్. ఉదాహరణకి వర్డ్ ఈజ్ ఏ క్వాలిటీ బికాజ్ ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ఐస్. అంటే ఇక్కడ ఏమిటనమాట, క్వాలిటీ అనేటటువంటిది మనం సాధ్యము మేజర్ టర్ము, వర్డ్ మైనర్ టర్ము, సీన్ ఫ్రమ్ ది సీన్ అనేటటువంటిది ఇక్కడ కామన్ టర్ము. అంటే వర్డ్ కెన్ బి సీన్, క్వాలిటీ కెన్ బి సీన్, దేర్ ఫోర్ వర్డ్ ఈజ్ ఏ క్వాలిటీ అని అర్థం. వర్డ్ ఈజ్ ఏ క్వాలిటీ బికాజ్ ఇట్ కెన్ బి సీన్. కానీ బట్ వర్డ్ అనే దానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ మీరు హేతు ఏం చెప్తున్నారు? సీన్ అనేటటువంటిది హేతు, రెండు చూడబడుతున్నాయి కనుక ఆ రెండు ఒకటే. అయితే ఇక్కడ ఏమవుతుంది, చూడబడటం అనేది ఒకటి ఉన్నది కావచ్చును, అది కారణం కావచ్చును. కానీ వర్డ్ని చూస్తామా అండి? వర్డ్ని మనం వింటే శబ్దం అర్థమవుతుంది మనకి, చూస్తాం ఆ శబ్దాన్ని చూడం కదా. సో దిస్ మిడిల్ టర్మ్ ఈజ్ నాట్ రెలవెంట్ టు దిస్ మైనర్ టర్మ్. దీన్ని మనం స్వరూప సిద్ధము అని అంటాం మనం ఇక్కడ. అలాగే వ్యాప్యత్వ సిద్ధము అని అంటే మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్ ది మైనర్ టర్మ్. మైనర్ టర్మ్ ప్రూవ్ చేయకపోతే వ్యాప్యత్వం అసిద్ధము. దీన్నే మనం అక్కడ ఉపాధి అనేటటువంటి తీసుకొచ్చి మనం అక్కడ చెప్పాము. ఇక్కడ అంత ఏం చెప్పలేదు, స్ట్రైట్ గా మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్ ది మైనర్ టర్మ్. అంటే ఇక్కడ మీరు ది హిల్ ఈ స్మోక్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైర్ అని ఉంది. ది హిల్ ఈ స్మోక్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైర్ అనేది ఇందులో ఈ స్మోక్ అనేటటువంటిది సాధ్యము మేజర్ టర్మ్, మైనర్ టర్మ్ ఏమో హిల్, కామన్ టర్మ్ ఏమో హ్యాస్ ఫైర్ అనేటటువంటిది కామన్ టర్మ్ అయింది, ఏదంటే మిడిల్ టర్మ్ అయింది. సో ఇక్కడ మిడిల్ టర్మ్ డస్ నాట్ ప్రూవ్. ఫైర్ ఉన్నంత మాత్రాన్ని పొగ ఉండాలి అనేటువంటిది, కొండ మీద పొగ ఉండాలి అనేటటువంటిది మనకి ఇక్కడ ప్రూవ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ నో దట్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఫైర్ దేర్ నీడ్ నాట్ బి స్మోక్. Wherever there is smoke, there is fire, but wherever there is fire, there need not be smoke. Ante the relation does not exist, does not prove, the middle term does not prove the existence of the minor term. The existence of the minor term, వ్యాప్యత లేదు అన్నమాట. వ్యాప్యత అసిద్ధము అని అంటాం. వ్యాప్యత లేదు అక్కడ, అందుకని దీన్ని మనం వ్యాప్యత్వ సిద్ధము అంటాం. ఇదొకటి చూడండి. ఇందులో ఇది కూడా అంటే సేమే, నేను మీకు వేరియస్ వేస్ లో చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మన పంచావయవ వాక్యంలో 3 అనుకున్నాం. ఆ 3 ఏమిటని ఇంతకు ముందు చూసాం మనం. ఇది ఒకసారి మళ్ళీ చూద్దాము. దిస్ హిల్ హ్యాస్ ఫైర్ అనేది ప్రతిజ్ఞ అని చెప్పాము. ఇట్స్ ఏ స్టేట్మెంట్. బికాజ్ ఇట్ హ్యాస్ స్మోక్ ఇది హేతువు. వాట్ ఎవర్ హ్యాస్ స్మోక్ హ్యాస్ ఫైర్ ఇది ఉదాహరణ. అంటే మన ప్రీవియస్ పరామర్శ అంటామే, మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్.
And therefore this hill has smoke అనేది ఉపనయము, అది రీజనింగ్. దెన్ therefore this hill has fire, దిస్ ఈస్ ది కన్క్లూషన్. ఇది కన్క్లూషన్. ఇందులో అరిస్టోటిలియన్ సిలోజిజంలో యాక్చువల్గా ఇవే రిపీట్ అయ్యే కనుక ఇక్కడ ఇప్పుడు బికాజ్ ఇట్ హ్యాస్ స్మోక్ అన్నట్టే వాట్ ఎవర్ స్మోక్ హ్యాస్ ఫైర్ అన్న ఒకటే, అలాగే ది హిల్ హ్యాస్ ఫైర్ అన్నదే మనకు కన్క్లూజన్ అయింది, దిస్ హిల్ హ్యాస్ ఫైర్ అని. సో ఈ మూడే వాళ్ళు తీసుకుని ఈ ఉదాహరణని వీళ్ళు ఏం చేశారంటే థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో వాట్ ఎవర్ హ్యాస్ స్మోక్ హ్యాస్ ఫైర్ వీటినే చెప్పారు. Nyaya syllogism has 5 sentences. Third, fourth, and fifth sentences of Nyaya are the 3 elements of Aristotle. ఆయన 3 elements ఏం చెప్పాడు? మూడోది మేజర్ ప్రిమైస్, అంటే వాట్ ఎవర్ హ్యాస్ స్మోక్ హ్యాస్ ఫైర్, పొగ ఉంటే నిప్పు ఉన్నది అనేది మనం సాధించాల్సిన విషయం కనుక దాన్ని ఆయన మేజర్ టర్మ్ అనేది అయింది ఇక్కడ, ఫైర్ అనేది. దాన్ని ఈ మేజర్ టర్మ్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ని మనం మేజర్ ప్రిమైస్ అంటామని మనకు తెలుసును. అంటే దాని మేజర్ ప్రిమైస్ ఇది మనం ఇండియన్ లాజిక్ లో సాధ్యము అని అన్నాము. తర్వాత నాలుగోది ది హిల్ హ్యాజ్ స్మోక్, దిస్ ఇస్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ దేర్. ఇది అంటే పక్షము, హిల్ అనేది పక్షము, అందుకని దీన్ని మైనర్ ప్రిమైస్ అన్నాము. మైనర్ ప్రిమైస్ మనం అక్కడ పక్షము అన్నాము. therefore this has fire అనేది మనం ఫైనల్ కన్క్లూషన్. బికాస్ దేర్ ఇస్ స్మోక్ దేర్ ఇస్ ఫైర్ అని మనం కన్క్లూషన్. దీని కన్క్లూషన్ అని అంటే ఇక్కడ హ్యాస్ స్మోక్ అనేది లింగ ఆర్ ది మిడిల్ కామంటం. లింగ అంటే సంజ్ఞ, అంటే గుర్తు, అక్కడ పొగొండటమే గుర్తు, ఈ కన్క్లూషన్ రావటానికి అని అర్థం. సో ఈ విధంగా మనకి ఈ రెండు రిలేట్ చేసుకుందాము అన్నమాట. ఇది ఒకటి ఇందాక మనం చెప్పుకున్న దానికే పంచవయ వాక్యంలో 3 చూపించాను అంతే. తర్వాత సెంటెన్స్ కూడా చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ ఇది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఇది అందుకని రాశాను ఇది. ఏ సెంటెన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ ఏ సర్టన్ మీనింగ్, ఇట్ హ్యాస్ టు కన్ఫర్మ్ టు 4 కండిషన్స్. మనకి మామూలుగా వాక్యం అర్థం కావాలి అని అంటే 3 చెప్తాం మనము ఇండియన్ లాజిక్ లో. 4వది తాత్పర్యం అంటే మీకు గుర్తే ఉంటుంది, మీకు తాత్పర్యం అని మీరు తాత్పర్యార్థోపికేషు చిత్ అని మీరు చదువుకున్నారు మీరు. సో అది కూడా ఒకటి వీళ్ళు ఇక్కడ చూపించారు, కానీ మనం ఈ 3 చెప్తాం అక్కడ వాక్యాన్ని. అవి ఏమిటంటే ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అని. ఆకాంక్ష అంటే మ్యూచువల్ నీడ్ ఆఫ్ వర్డ్స్, అంటే అది ఒకదాన్ని ఒకటి కాంక్షించుకోవాలి టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్, అప్పుడు అది ఆకాంక్ష ఉండడం అని అంటాం. అంటే ఏవో అన్కనెక్టెడ్ వర్డ్స్, సంబంధించిన వర్డ్స్ ఉండకూడదు, దే షుడ్ బి రిలేషనల్ అని అన్నమాట. అవి టు మేక్ ఏ మీనింగ్, అది మ్యూచువల్ నీడ్ ఆఫ్ వర్డ్స్ అంటాం. యోగ్యత, ఫిట్నెస్ బిట్వీన్ ది కాన్స్టిట్యూయెంట్ వర్డ్స్, అంటే ఆ పెట్టే మాటలు తగినవి అయి ఉండాలి, వాటికి యోగ్యత ఉండాలి. తర్వాత సన్నిధి, సన్నిధి అంటే మనం సన్నిధి అంటే వెర్బల్ నాలెడ్జ్ అంటే ఏమిటంటే ది గ్యాప్ ఇన్ విచ్ యూ స్పెల్ దోస్ వర్డ్స్, అది చాలా ఎక్కువ గ్యాప్ ఉండటమో లేకపోతే అతి స్పీడ్ గా మాట్లాడటమో చేస్తే అర్థం కాకుండా పోతుంది. అందుకని దాన్ని మనం దగ్గరగా మాట్లాడాలి. వెర్బల్ నాలెడ్జ్, మాట్లాడడం అనేటటువంటిది దగ్గరగా ఉండాలి. ఈ 3 ఉంటే ఇట్ ఇస్ ఏ సెంటెన్స్ అని అంటాం. సో సెంటెన్స్ హ్యాస్ 3 క్యారెక్టరిస్టిక్స్, ఆకాంక్షత, యోగ్యత అండ్ సన్నిధి అనేది. తాత్పర్యము అని అంటే ఏమిటంటే దిస్ కమ్స్ టు ది మీనింగ్ సెక్షన్ అన్నమాట. వాక్యము అనేది శబ్దాలతో తయారవుతుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. దిస్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ డిఫరెంట్ అనేది ఒక విషయం అనమాట. అది దాన్ని మనం తాత్పర్యము అని చెప్పేసి మమ్మటుడు చెప్పాడు మనకి, తాత్పర్యార్థోపికేషు చిత్, అంటే ఇక్కడ అర్థం వాక్యార్థాన్ని తాత్పర్యము అని అంటాం కూడా అని ఆయన చెప్పాడు. అఫ్ కోర్స్ దాంట్లో మనకి మీమాంసలు తేడాలు ఉన్నాయి, అది ఇప్పుడు అక్కర్లేదు మనకి. సో ఈ సెంటెన్స్ లో ఈ 4 వస్తాయి ఇంతే. ఇక్కడతో ఇది అయిపోయిందండి. ఇంతవరకు మనం ఈ కంపారిజన్ సరిపోయింది. ఇది ఒకటి కూడా మనం రెండింటిని కంపేర్ చేసి చూద్దాం, వెస్టర్న్ లాజిక్ ని ఇండియన్ లాజిక్ ని. కేవల అన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి, ఇది చూద్దాం మనం. ఇక్కడ కేవల అన్వయి అంటే ప్యూర్ అగ్రిమెంట్, అన్వయము అంటే అగ్రిమెంట్, బీయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ అని అర్థం అనమాట. సో కేవల అన్వయి ఇస్ ప్యూర్ అగ్రిమెంట్. ఇన్ఫరెన్స్ బేస్డ్, ఇన్ఫరెన్స్ అంటే ఇవన్నీ కూడా లాజికల్ గా వచ్చేవన్నీ కూడా అనుమాన ప్రమాణమే కదా, అందుకని ఇన్ఫరెన్స్ బేస్డ్ ఓన్లీ ఆన్ పాజిటివ్ అగ్రిమెంట్. పాజిటివ్ అగ్రిమెంట్ ఇస్ కాల్డ్ అన్వయము, దే ఆర్ ఫాలోయింగ్ ప్యారలల్ అని అర్థం అనమాట. ఇక్కడ మనం అక్కడ చెప్పుకున్నది ఇక్కడ కూడా తేడా ఏమీ లేదు, ఏమే. అయితే పేర్లు ఏమిటంటే అక్కడ సాధ్యము హేతువు అని అంటాము, ఇక్కడ మిడిల్ టర్ము, మేజర్ టర్ము అని అంటాం అనమాట, అంతే. ఇక్కడ ది రీజన్ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్ వెన్ ది కన్క్లూజన్ ఈజ్ ప్రెసెంట్ అండ్ దేర్ ఇస్ నో కేస్ వేర్ ది రీజన్ ఈజ్ అబ్సెంట్. అంటే ఇది కార్యకారణ సిద్ధాంతాన్ని చెప్పామన్నమాట ఇక్కడ. అంటే ఎక్కడైతే కారణం ఉందో కార్యం ఉంది, అంటే కార్యం ఉన్నది అంటే అక్కడ కారణం ఉన్నట్టే, కారణం లేకుండా కార్యం ఉండదు. దేర్ ఇస్ నో కేస్ వేర్ ది రీజన్ ఈజ్ అబ్సెంట్ అండ్ వేర్ దేర్ ఈజ్
ది రిజల్ట్ అనేది ఇక్కడ చెప్తున్నాము అనమాట. దీన్ని మనం కేవలం అన్వయి అని అంటాం. దీనికి ఉదాహరణ కూడా అక్కడ చెప్పింది, వేరెవర్ దేర్ ఈస్ ఫైర్ దేర్ ఈస్ స్మోక్, వేరెవర్ దేర్ ఈస్ ఫైర్ దేర్ ఈస్ స్మోక్ అనే దాంట్లో కూడా మనం ఏం చెప్తున్నాము, స్మోక్ అనేది మిడిల్ టర్మ్, ఫైర్ అనేది సాధ్యం మేజర్ టర్మ్. వేరెవర్ దేర్ ఈస్ ఫైర్, వేరెవర్ దేర్ ఈస్ సాధ్యం దేర్ ఈస్ హేతు, వేరెవర్ దేర్ ఇస్ నో సాధ్యం దేర్ ఇస్ నో హేతు అని అనమాట. అంచేత మనం ఇక్కడ చెప్తే అన్వయము అని అంటే, అన్వయంలో చెప్పాలి అంటే ఎక్కడైతే సాధ్యం ఉన్నదో అక్కడ హేతు ఉన్నది అని అర్థం అనమాట. దీనికి మన అబ్జర్వేషన్ ఏమిటంటే, ఎగ్జాంపుల్ ఉదాహరణలు కిచెన్స్, మనం కిచెన్ గురించి చెప్పుకుంటాం. అలాగే ఫైర్ టెంపుల్స్, హోమాలు చేసే చోట, కత్తులు కాలే చోట, అన్ని చోట్ల కూడా అంతే కదా, అదనమాట. ఇవన్నీ మన ఓల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది పరామర్శ అనమాట. అబ్జర్వేషన్ అంటే పరామర్శ. ఇందులో దీన్ని మనం కేవలాన్వయి అని అన్నాం. తర్వాత కేవల వ్యతిరేకి, ఇది ప్యూర్ నెగిటివ్ ఇన్ఫరెన్స్, ఇది ప్యూర్ పాజిటివ్ ఇన్ఫరెన్స్, ఇది ప్యూర్ అగ్రిమెంట్, పాజిటివ్ అగ్రిమెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ఫరెన్స్. ఇది ప్యూర్ నెగిటివ్ ఇన్ఫరెన్స్ ఆర్ నెగిటివ్ అగ్రిమెంట్. అంటే ఇన్ఫరెన్స్ బేస్డ్ ఓన్లీ ఆన్ నెగిటివ్ అగ్రిమెంట్, నెగిటివ్స్ ని రిలేట్ చేసినందువల్ల, నెగిటివ్స్ రెండు ప్రాపర్ గా మ్యాచ్ అయినందువల్ల వాటి మధ్యన అగ్రిమెంట్ చెప్పడము అనమాట. దిస్ ఇస్ వాట్ వి కాల్ కేవలం వ్యతిరేకి, కేవలం నెగిటివ్ అగ్రిమెంట్. అంటే అర్థం ఏమిటనమాట, పాజిటివ్ గా దాన్ని ఈక్వేట్ చేయలేము, నెగిటివ్ గా మాత్రమే ఈక్వేట్ చేయగలము అని అన్నమాట. ది రీజన్ ఈజ్ ఆల్వేస్ ఆబ్సెంట్ when the conclusion is absent. అంటే సాధ్యం లేనప్పుడు, మేజర్ టర్మ్ లేనప్పుడు, హేతువు అంటే రీజన్ అంటే మిడిల్ టర్మ్ లేదు. ఇది మనకి మహాహ్రదము అని అక్కడ చదువుకున్నాం. అక్కడ మేజర్ టర్మ్ కనుక్కోవాల్సింది నిప్పు ఉన్నది అని. సో అక్కడ నిప్పు లేదు కనుక అక్కడ హేతువు కూడా లేదు, పొగ కూడా లేదు. అది మనం అక్కడ కావల వ్యతిరేకి. దాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్, వేర్ ఎవర్ దేర్ ఇస్ నో సన్ దేర్ ఇస్ నో డే లైట్ అంతే. అంటే ఇక్కడ సన్ లేనప్పుడు డే లైట్ లేదు, అంటే ఇక్కడ లేకపోవడము అంటే నెగిటివ్ కారిలేషన్ అనమాట. ఇది దేర్ ఇస్ నో సన్ దేర్ ఇస్ నో డే లైట్. దీన్ని మనం ఆపోజిట్ గా చెప్పలేం, వేర్ దేర్ ఇస్ నో సన్ దేర్ ఇస్ డే లైట్ అని చెప్పలేంగా. అంచేత దీన్ని పాజిటివ్ గా చెప్పలేము, పాజిటివ్ అగ్రిమెంట్ ఇవ్వలేము. దీన్ని కేవల వ్యతిరేకి అని అన్నాం. తర్వాత అన్వయ వ్యతిరేకి. అన్వయ వ్యతిరేకి అంటే అగ్రిమెంట్ అండ్ డిఫరెన్స్, అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, పాజిటివ్ గాను ఉంది, నెగిటివ్ గాను ఉంది. ఇన్ఫరెన్స్ బేస్డ్ ఆన్ బోత్ అగ్రిమెంట్ అండ్ డిఫరెన్స్. ఇది మనం ఈ పొగ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా రాశారనుకుంటాను. ది రీజన్ ఈస్ ప్రెసెంట్ వెన్ ది కన్క్లూజన్ ఈస్ ప్రెసెంట్, ది రీజన్ ఈజ్ ఆబ్సెంట్ వెన్ ది కన్క్లూజన్ ఈజ్ ఆబ్సెంట్. సో రెండు కలిపి ఉన్నాయి. ఉదాహరణ ఇది, వేరెవర్ దేర్ ఈస్ ఫైర్ దేర్ ఈస్ స్మోక్ అండ్ వేరెవర్ దేర్ ఇస్ నో ఫైర్ దేర్ ఇస్ నో స్మోక్ అంతే. ఎక్కడైతే పొగ ఉన్నదో అక్కడ నిప్పు ఉన్నది, ఎక్కడైతే నిప్పు లేదో అక్కడ పొగ లేదు. ఎక్కడైతే నిప్పు ఉన్నదో అక్కడ పొగ ఉన్నది, ఎక్కడైతే నిప్పు లేదో అక్కడ పొగ లేదు అని చెప్పచ్చు అనమాట. దీని ఉదాహరణగా ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇన్ బర్నింగ్ హౌస్ ఆర్ ఆన్ ఎ స్టవ్ ఫైర్ ఈజ్ ప్రెసెంట్ అండ్ సో ఈ స్మోక్. ఇక్కడ దీనికి వ్యతిరేక వ్యాప్తి ఏం చెప్తున్నాడంటే, మనం అక్కడ వ్యతిరేక వ్యాప్తి ఇనపగుండు, కాల్చిన ఇనపగుండు, కమ్మరపల్లి మీద చెప్పుకున్నాం. ఇక్కడ వీడేమంటే an ice covered region ఆర్ an unused chimney ఫైర్ ఈజ్ ఆబ్సెంట్. చిమ్నీ అంటే పొగ వచ్చేదని పొగొట్టమే కదా, ఫైర్ లేకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుంది. సో అన్యూజ్డ్ చిమ్నీలో ఫైర్ లేదు కనుక పొగ లేదు. ఆ ఎగ్జాంపుల్ వీడు చెప్పాడు అనమాట. ఇంతే, దీంతో సరిపోయిందండి. సో దీంతో మనం ఇంతవరకు మనం చూసేసాం. మనం ఏది వెస్ట్రన్ లాజిక్, ఇండియన్ లాజిక్ కంపారిజన్ చూసాం, ఇండియన్ లాజిక్ గుర్తు చేసుకున్నాం, వెస్ట్రన్ లాజిక్. దీంతో యాజ్ ఇట్ ఈస్ గా లాజిక్ కంప్లీట్ అయిపోయింది మనకి లెసన్. విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే అండి. And we'll meet next week again. I will come before you from New Jersey then. అక్కడ నుంచి చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్ సార్, హ్యాపీ జర్నీ. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్.